హలో, ఈవినింగ్ సన్సెట్ టైంలో బీచ్ వ్యూ చాలా బాగుంటుంది కదా. అది చూడడానికి అయితే మా గ్యాంగ్ అయితే వెళ్తున్నాము. మా సాయి స్వామి కోరిక ఇది, ఈ బీచ్కి వెళ్ళడం అనేది సాయి స్వామి కోరిక మేరకు అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. మా స్కూటీలో ఎప్పుడు పెట్రోల్ ఉండదు, ఎందుకంటే అందరూ యూజ్ చేస్తారు దీన్ని. సో ఎలా తీసుకెళ్లాలని చూస్తే టవల్తో అయితే తీసుకొచ్చాం. సాయి స్వామి దగ్గర టవల్ ఉంది. మా హ్యాండ్స్ అయితే రెడ్గా అయిపోయినాయి. అమ్మో, 2 కిలోమీటర్స్ దాకా లాక్కొని వచ్చాము. పెట్రోల్ కొట్టించేసుకున్నాము. సాయి స్వామి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. చూడండి, మా తమ్ముళ్ళు, లాస్ట్ లో ఉన్న మా ఫ్రెండ్ కోతి చాలా హుషారుగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఇక్కడైతే 20 రూపీస్ 40 రూపీస్ పే చేసేస్తాం. ఇక్కడ టెంపుల్ ఉంటుంది సూర్యలంక బీచ్ దగ్గరలోనే, చాలా చాలా బాగుంటది, విజిట్ చేయొచ్చు. మేమైతే సూర్యలంక అయితే వచ్చేసాము, కానీ మేము రావడమే చాలా లేట్ గా అయితే వచ్చాము. ఆల్మోస్ట్ 5 దాటేసింది. 6 కి బయటకి అయితే పంపించేస్తారు. పోలీసులు అందరూ రెడీ అవుతున్నారు పంపించడానికి. ఎలాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పి మేము లోపలికి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసాం. అంత రష్ కూడా లేదు, మంచిగా అలలు ఎక్కువ రాకపోయినా అలా ఎంజాయ్ చేసేసాము. ఇక్కడ పోలీస్ సిబ్బంది డ్రోన్ తో కూడా చూస్తున్నారు ఎవరైనా లోపలికి వెళ్తారేమని చెప్పి, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చనిపోయారు కదా. అందుకే ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్ళొద్దు, బయటే ఉండి మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఎలాంటి రిస్క్ అయితే చేయొద్దు. చూడండి ఈవినింగ్ టైం ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ అయితే చూసేసి బయటకు వచ్చేసాము. చూడండి, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అన్నమాట. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. మేమైతే వెళ్ళి డేర్ చేసి అడిగాము, పిల్లలు అంటే ఎవరు కదా, ఎలాగో మాకైతే ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ అయితే ఊగాము. మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి ఉంటే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేసి అక్కడి నుంచి బాపట్ల అయితే వచ్చేసాము. మేము కొంచెం సేపు ఊగేసి బాపట్ల గిడియారుస్తాము అంటే ఏం గుర్తు వస్తుందో ప్లీజ్ కామెంట్. బాదం పాలు తాగేసి మేము రిటర్న్ అయితే వచ్చేసాం. ఏదో చిన్న చిన్న మా ఎంజాయ్మెంట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం. మీకైతే నచ్చితే డూ ఫాలో వెంకీ ఎడిట్స్ 07. థ్యాంక్ యూ.